అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఎక్కువ వీడియోలు చేయలేకపోతున్నానండి. కుకింగ్ వీడియోలు అంటే కొద్దిగా పనితో కూడింది కదా, శ్రమతో కూడింది. అందుకని కొద్దిగా ఏజ్ కూడా అవుతుంది కదా, అందుకని చేయట్లేదు. ఏదో ఒక వీడియో అయితే కంటిన్యూగా పెడుతూనే ఉన్నాను. అది షార్ట్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ పెడుతున్నాను. లేట్ అయినా కూడా ఏదో ఒక వీడియో పెడుతూ ఉంటాను. కాబట్టి మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే చిన్నపిల్లలకి అండి 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలకు నువ్వుల ఉండలు అని ఈరోజు చేస్తున్నాను. దానికి తగ్గ నేను తీసుకున్న ఒక 2-3 కప్పులు నువ్వులు ఉంటాయండి. పచ్చి నువ్వులే తీసుకోవాలి. అలాగే బెల్లం ఇప్పుడు ఇట్లా డబ్బాలో వస్తున్నదండి. ఈజీగా మనము పెద్ద పెద్ద ఉండలు తెచ్చుకొని దాన్ని చితగొట్టలేక బాధపడుతూ కన్నా ఇలాంటి బాక్సుల్లో ఒక 1/2 కిలో ఉంటుందండి. ఇది చిన్న చిన్న ఉండలుగా వస్తుంది. నేను ఇప్పుడు చూపిస్తున్నాను. చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ డబ్బాలో సీల్ చేసి ఉంటుంది. నేను వాడాను కొద్దిగా, ఆ సీల్ అనేది తీశాను. ఈసారి ఎప్పుడైనా మళ్ళీ చూపిస్తాను. కోను రూపంలో ఒక డబ్బా వచ్చిందండి. 2 డబ్బాలు తెచ్చాను. ఈ ముక్కలుగా ఒక డబ్బా వచ్చింది. కాబట్టి ఈ 3 పదార్థాలతోనే నేను ఇప్పుడు నువ్వుల ఉండలు అయితే పిల్లల కోసం చేస్తున్నాను. బాగా అవి పచ్చి నువ్వులే, కొద్దిగా ఏలకులు, నువ్వులు, బెల్లము వేసి మిక్సీ పట్టాను. బాగా ఇలా మెత్తగా మిక్సీ పడితే మనకు ఉండలు కట్టుకోవడానికి బాగుంటుంది అన్నమాట. మిక్సీలో కొద్దిగా నేను ఒక చిటికెడు సాల్ట్ వేసాను. 1 టీ స్పూను వరిపిండి వేసానండి. ఎందుకంటే టేస్ట్ భలే ఉంటుంది. మీరు ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి. చిన్న చిన్న ఉండలుగా చేసి ఒక్కొక్క ఉండ ఎక్కువగా పెద్ద పెద్ద ఉండలు ఇస్తే చిన్నపిల్లలు కదా, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలు అన్నాను కదా, వాళ్ళకు కొద్దిగా వేడి చేస్తుంది. ఈ సైజు ఉండ అయితే పిల్లలకి మంచి కాల్షియం అందుతుంది. నువ్వులంటే అందరికీ, పెద్దవారికైనా చిన్నవారికైనా కాల్షియం బాగా పడుతుంది. బెల్లము, నువ్వులు చాలా ఆరోగ్యకరము. ఇలా పొడి చేసి ఇలా ముద్దలాగా కలిపి ఉండలు చేయడానికి అయితే రెడీ చేసి పెట్టాను. ఇదిగో చూడండి, చిన్న చిన్న ఉండలు, గోళీలు, మనం పిల్లలు ఆడుకునే గోళీలు ఉంటాయి చూడండి, ఆ సైజు అయితే చాలా సరిపోతుంది. పిల్లలకి రోజు ఒక్కటేనండి, ఎక్కువ ఇవ్వద్దండి. ఇలా ఇస్తే మంచి పిల్లలు ఆరోగ్యంగా, బోన్స్ అనేది పిల్లలకి చిన్నప్పుడు కాల్షియం ఎక్కువ ఉండాలి కదా, బోన్స్ కూడా బలంగా దృఢంగా తయారవుతాయి. మరి 10 సంవత్సరాల నుంచి పెద్ద పిల్లలకి కొద్దిగా సైజు పెంచుకోవచ్చు. ఒక లడ్డు ఉండ నేను చూపిస్తున్నాను చూడు, ఆ సైజు ప్రకారం చేసుకోండి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. రోజు ఒక ఉండ ఇచ్చి పిల్లలకి కొద్దిగా వాటర్ ఇస్తే చక్కని ఆరోగ్యంగా ఉంటారు. కాల్షియం బాగా వస్తుంది. ఇలా అన్ని ఉండలు చేసుకొని ఒక బాక్స్లో వేసుకొని అప్పుడప్పుడు రోజు ఒకటి ఉండ చొప్పున ఇవ్వండి. మీ పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉంటారండి. నేను చేసిన ఈ నువ్వుల ఉండలు మీకు నచ్చినట్లయితే ఒక కామెంట్ పెట్టండి. నేను ఎలా చేశాను, మీ పిల్లలకు కూడా ఇలాగే ఆరోగ్యకరమైన వంటలు చేసి పెట్టండి. ఇంతేనండి ఈరోజు వీడియో.